Hello, 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 mic testing. Hello, hello. Now, if we see the 11th question, this is question number 11 of page number 327. On a festival day, a man plans to visit four temples ABCD in a random order. Find the probability that he visits A before B, and number two A before B and B before C. A before B and B before C. A before B and B before C is the question. Okay. Now let us check the solution of it. ఇక్కడ మనకి ఏమని ఇచ్చారంటే ఒక వ్యక్తి ఏబిసిడి అనేటువంటి 4 టెంపుల్స్ని విజిట్ చేయాలనుకున్నాడట. ఏబిసిడి అనేటువంటి 4 టెంపుల్స్ను ర్యాండమ్గా విజిట్ చేయడం అంటే అతను ఎన్ని విధాలుగా విజిట్ చేయగలడు అంటే 4 టెంపుల్స్ 4 ప్లేసెస్ కాబట్టి 4 ఫ్యాక్టరీ వేస్ విజిట్ చేయగలడు. కాబట్టి ఏ కండిషన్ పెట్టకపోతే అతను విజిట్ చేయగలిగినటువంటి నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని అంటే 4 ఫ్యాక్టోరియల్. ఓకే, టోటల్ నంబర్ ఆఫ్ వేస్ మాకు కొంచెం మ్యూట్ పెట్టండి. టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఈజ్ ఈక్వల్ టు n అనుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్. అన్ని విధాలుగా అతన్ని విజిట్ చేయగలడు. 4 ప్లేసెస్ను అతను విజిట్ చేయగలిగినటువంటి నంబర్ ఆఫ్ వేస్ ఎంత అంటే 4 ఫ్యాక్టోరియల్. అయితే ఇక్కడ విత్ కండిషన్ తీసుకుంటే ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాబిలిటీ దట్ హీ విజిట్స్ ఏ బిఫోర్ బి. సో మనం ఏం చేసామంటే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ హీ విజిట్స్ ఏ బిఫోర్ బి అంటే ఏ అనేటువంటి ప్లేస్ను బి కంటే ముందు చూడాలి అంటున్నాడు. అలా చూడగలిగినటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటున్నారు. ఇప్పుడు మనం 4 ఫ్యాక్టరీలు తీసుకున్నామంటే ఈ 4 ఫ్యాక్టరీలో ఏమవుతుందంటే ఏ బిఫోర్ బి అండ్ బి బిఫోర్ ఏ ఉండవచ్చు కదా. ఏ బిఫోర్ బి అండ్ బి బిఫోర్ ఏ ఉండవచ్చు. ఆ రెండిటికి రెస్ట్రిక్షన్ ఉంది కాబట్టి ఆ రెండింటిని మనం ఏం చేయాలి, ఇంటర్చేంజెస్ నాట్ అలౌడ్ అని చెప్పాలి. కాబట్టి దేర్ఫోర్ ఏం చెప్తామంటే ఇప్పుడు వి కన్సిడర్ ద ఈవెంట్ వేర్ ద కండిషన్ ఈజ్ బీన్ ఈ అనేటువంటి ఈవెంట్ తీసుకుందాం. ఈ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ దట్ A visits A before B. That he visits A before B. So
ఈ మాదిరి తీసుకుంటే ఎన్ని విధాలుగా మనకు దీంట్లో వచ్చేటువంటి ఈవెంట్స్ ఉంటాయంటే n of e ఈజ్ ఈక్వల్ టు టోటల్ 4 ఫ్యాక్టరల్ డివైడెడ్ బై ఆ రెండింటికి రిపిటేషన్స్ అనేటువంటిది అంటే ఏబిబిఏ ఇంటర్చేంజెస్ నాట్ అలౌడ్ 4 ఫ్యాక్టరల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టరల్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు m. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా ఏంటంటే m/n. m/n అంటే ఏంటి 4 ఫ్యాక్టరల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టరల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టరల్. సో ఇప్పుడు ఈ 4 ఫ్యాక్టరల్ క్యాన్సిల్ పోతే 1/2 ఫ్యాక్టరల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 అవుతుంది. కాబట్టి ఎన్ని విధాలుగా అతను ఏ బిఫోర్ బి విజిట్ చేయగలిగినటువంటి ప్రాబిలిటీ ఎంత అంటే 1/2 అని. సెకండ్ వన్ తీసుకుందాం. సెకండ్ వన్ ఏంటంటే ఈవన్ అనుకుందాం. ఈవన్ అంటే ఏంటంటే ఏ బిఫోర్ బి అండ్ బి బిఫోర్ సి అంటున్నారు. ఈవెంట్ దట్ he visits A before B and B before C. అంటే అర్థం ఏంటి, మనకి ఇక్కడ రావాల్సినటువంటి ఆర్డర్ ఎలా రావాలంటే ఏబిసి అనేటువంటి ఆర్డర్లో రావాలా. ఏబిసి అనేటువంటి ఆర్డర్లో మనకు రావాలి. ఏ తర్వాత బి తర్వాత సి, బి బిఫోర్ సి అని అంటే ఏ ఫస్ట్ రావాలి, తర్వాత బి రావాలి, తర్వాత సి రావాలి. అంటే ఈ ఇంటర్నల్ చేంజెస్ అనేటువంటివి నాట్ అలౌడ్. ఏబిసి ఇంటర్నల్ చేంజెస్ 4 ఫ్యాక్టర్లో మనం ఎన్ని రకాలు చేయగలము, 3 ఫ్యాక్టర్లు వేసి చేయొచ్చు. ఏబిసి 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టర్లు, ఇంతకుముందు ఏబి 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టర్లు అని చెప్పాను. కాబట్టి ఈ దీంట్లో మనకు వచ్చేటువంటి n of e1 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 4 ఫ్యాక్టరల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టరల్, ఇది మనకి m అవుతుంది. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ద ఈవెంట్ ఈవన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే మనకుండే ఫార్ములా m/n. దిస్ ఈజ్ ఈక్వల్ టు m/n అంటే మళ్ళీ ఒకసారి 4 ఫ్యాక్టరల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టరల్ అగైన్ హోల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టరల్. ఈ 4 ఫ్యాక్టరల్ క్యాన్సిల్ చేసుకుంటే 1/3 ఫ్యాక్టరల్ వస్తుంది. దట్స్ ఈక్వల్ టు 1/6. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ద రిక్వైర్డ్ ఈవెంట్ ఈవన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1/6 అనమాట. ఇది మనకు కావలసినటువంటి ఆన్సర్స్. ఓకేనా, ఇది 1/2 అనేటువంటిది. సో దీన్ని ఎరేజింగ్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆబ్జెక్ట్లో అడుగుతున్నారమ్మా, మనకు ఆబ్జెక్ట్లో అడుగుతున్నారు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోవాలి. లెట్ us see the solution of it. సో ఇక్కడ ఏంటంటే దేర్ ఆర్ 100 స్టూడెంట్స్ అంటున్నారు. దేర్ ఆర్ 100 స్టూడెంట్స్. ఈ 100 స్టూడెంట్స్లో 2 సెక్షన్స్గా 40 and 60గా డిఫైన్ చేశారట. అంటే ఇది ఫస్ట్ సెక్షన్ అనుకోండి. దిస్ ఈజ్ ఫస్ట్ సెక్షన్, వెరస్ దిస్ ఈజ్ సెకండ్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్లో ఒక 40 మెంబర్స్ ఉన్నారు, సెకండ్ సెక్షన్లో ఒక 60 మెంబర్స్ ఉన్నారు. ఇలా డివైడ్ చేశారు. ఇలా ఎన్ని విధాలుగా డివైడ్ చేయవచ్చు, నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ డివైడింగ్, నంబర్ ఆఫ్ వేస్ ఎన్ని విధాలు డివైడ్ చేయొచ్చు అంటే ఉన్నటువంటిది 100 కదా, 100లో నుంచి ఒక 40 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 40 వెళ్ళిపోతారు ఇంటూ ఇంకా మిగిలినటువంటి 60 ఉంటారు. 60లో నుంచి రెండో సెక్షన్కు 60 వేస్ సెలెక్ట్ చేసుకుంటే 60C 60 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 100C 40 ఇంటూ 60C 60 వేస్ మనము వీళ్ళని 2 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు అనేటువంటిది మనకున్న ప్రొసీజర్ ఎన్సిఆర్ ఫార్ములా ప్రకారం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఇఫ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్ ఆర్ అమాంగ్ ద 100 స్టూడెంట్స్. ఇక్కడ క్వశ్చన్లో ఈ 100లో ఏబి అనేటువంటి ఇద్దరు ఉన్నారంట. సో ఏబి అనేటువంటిది ఇద్దరు 100లో ఉన్నారు. ఏబిఆర్ అమాంగ్ 100 స్టూడెంట్స్ అనుకున్నాను. అంటే ఏబీ కాకుండా రిమైనింగ్ ఎంతమంది ఉన్నారంటే 98 స్టూడెంట్స్ ఉన్నారని అర్థం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ యూ
బోత్ ఎంటర్ ద సేమ్ సెక్షన్. మొదటి కేసులో ఏంటంటే ఏబి అనేటువంటి ఇద్దరు కూడా ఒకే సెక్షన్లో ఎంటర్ అవ్వాలి, ఎన్ని విధాలుగా ఎంటర్ అవ్వచ్చు అంటున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నంబర్ 1 అని తీసుకుందాం. ఏబి ఆర్ ఇన్ బోత్ సెక్షన్, ఈవెంట్ E1 అనుకుందాం. E1 ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ దట్ both A, B are in the same section. ఇద్దరు కూడా ఒకే సెక్షన్లో ఉన్నటువంటి కేస్ అని మనం తీసుకున్నాం. ఇద్దరు కూడా ఒకే సెక్షన్లో ఉన్నారు అంటే ఏబి ఇద్దరిని ఫస్ట్ సెక్షన్లో పెట్టినాం అనుకోండి. ఏబి ఇద్దరిని ఫస్ట్ సెక్షన్లో పెడితే అప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చోంటారు. కూర్చొని ఉన్నప్పుడు ఫస్ట్ సెక్షన్ ఇలా ఉంది అనుకుందాం, సెకండ్ సెక్షన్ ఇలా ఉంది అనుకుందాం. ఫస్ట్ సెక్షన్లో ఉండాల్సినటువంటి వాళ్ళు 40, అయితే వీళ్ళిద్దరు పోయి కూర్చొని వేసినారు, ఏబి ఇద్దరు పోయి కూర్చున్నారు. ఇంకా కూర్చుంటే ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 38 ఉన్నాయి, 38 ఖాళీస్ ఉన్నాయి. అయితే ఉన్నటువంటి 100లో నుంచి ఇద్దరు వెళ్ళిపోయారుగా ఇక్కడికి, ఇంకెంతమంది ఉన్నారు? 98 ఉన్నారు. ఈ 98లో నుంచి మనము మొదటి సెక్షన్కు ఎంతమందిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే 38 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలా? బాగా వినండి ఈ పాయింట్. మొదటి సెక్షన్లో 40 ఉంటారు, రెండో సెక్షన్లో 60 ఉంటారు, ఇది మనం అనుకున్నది. ఈ మొదటి సెక్షన్లోనే ఏబి అనేటువంటి ఇద్దరు కూర్చున్నట్లయితే, ఇద్దరు పోయి కూర్చున్నప్పుడు ఇద్దరు ఫిలప్ అయిపోయారు కాబట్టి 40 - 2 = 38 స్టూడెంట్స్ రావాలి. 100లోంచి ఇద్దరు వచ్చేసారు ఇక్కడికి, కాబట్టి 98 స్టూడెంట్స్ ఉంటారు. 98లోంచి 38 మనం ఫిలప్ చేసుకోవాలి. ఎన్ని విధాలుగా ఫిలప్ చేసుకోవచ్చు అంటే 98లో నుంచి 38 స్టూడెంట్స్ని ఫిలప్ చేసాం ఇంటూ ఇంకా ఇక్కడికి సెలెక్ట్ చేయాలా. 98లో 38 పోతే ఇంకా ఎంతమంది ఉంటారంటే 60 ఉంటారా? ఆ 60లో నుంచి ఒక 16 మెంబర్స్ని దీనిలోకి సెలెక్ట్ చేస్తాం, అది 1 వే. ప్లస్ ఇంకొక కేసు ఉంది దీంట్లో. ఇంకొక కేసు ఏంటంటే మొదటి సెక్షన్లో ఉన్నటువంటి 40 మంది అలాగే ఉంటారు, రెండవ సెక్షన్లో ఏబి ఇద్దరు పోయి కూర్చుంటారు. ఇక్కడేమో మొదటి సెక్షన్లో ఏబి కూర్చున్నారు అనుకున్నామా, లేదా ఇక్కడ రెండో సెక్షన్లో ఏబి ఇద్దరు కూర్చోవచ్చు కదా. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 60లోంచి ఇద్దరు వీళ్ళు వచ్చి కూర్చున్నారు అంటే ఇంకా ఎంతమంది? 58. కాబట్టి మనం ఎన్ని విధాలుగా సెలెక్ట్ చేసుకోవాలంటే 100లోంచి ఇద్దరు ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి 98 ఉంటారు. 98లో నుంచి 58 సెలెక్ట్ చేస్తే చాలు. 98లో నుంచి 58 సెలెక్షన్స్ చేసాం. 98లో నుంచి 58 ఇటు వచ్చేస్తే ఇంకా ఎంతమంది మిగిలారంటే 98 - 58 = 40 మిగిలారు. ఆ 40 మెంబర్స్ ఇక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళని ఏం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, రాసాం 40C40 అని, అది 1 అనమాట. ఇక్కడ కూడా 60C60 రాసాం, అది 1. కాబట్టి మనకు ఏబి అనేటువంటి ఇద్దరు మొదటి సెక్షన్లో ఉన్నట్టుగా ఉంటే ఎన్ని సెలెక్షన్స్ చేయవచ్చు అంటే 98C38 చేయవచ్చు, లేదా ఏబి అనేటువంటి ఇద్దరు రెండో సెక్షన్లో ఉన్నట్టుగా అయితే ఎన్ని సెలెక్షన్స్ చేయవచ్చు అంటే 98C58 సెలెక్షన్స్ చేయవచ్చు. ఇదంతా ఏంటి అంటే ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే, ఎందుకంటే ఇది జరిగితే అది జరగదు, అది జరిగితే ఇది జరగదు. ఏబి ఇద్దరు ఒక సెక్షన్ మొదటి సెక్షన్లో ఉంటే రెండో సెక్షన్లో ఉండరు, రెండో సెక్షన్లో ఉంటే మొదటి సెక్షన్లో ఉండరు. కాబట్టి ఈ ఈవెంట్కు మనకు కావాల్సినటువంటి ప్రాబబిలిటీ ఎంత అంటే ఈ సమ్ అనేటువంటిది m అనమాట. m అంటే ఏంటి? 98C38 ప్లస్ 98C58 అని. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే m/n అనేటువంటిది ఫార్ములా. దిస్ ఈజ్ ఈక్వల్ టు m అంటే ఏంటి ఒకసారి చూడండి జాగ్రత్తగా. 98C38 ఇంటూ 60C60 రాయను, ప్లేస్ వేస్ట్, ఇంటూ 1 అని, ప్లస్ 40C40 కూడా రాయను 1 కాబట్టి. ఇది 98C58 డివైడెడ్ బై టోటల్ ఎంత అనుకున్నాం మనం? 100C40. 100C40 ఇది మనకు కావాల్సినటువంటిది. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ ఫర్ దిస్. ఇది మనకు సింప్లిఫై చేయమని ఆన్సర్ అడుగుతున్నారు కాబట్టి మనం సింప్లిఫై చేసి చూపిద్దాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు, కొంచెం స్పేసింగ్ తీసుకున్నాం ఇక్కడ, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 98C38 అంటే 98 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 98 - 38. 98 - 38 ఎంత? 60 కదా.
60 ఫ్యాక్టోరియల్ ఇంటూ 38 ఫ్యాక్టోరియల్ ఎన్సిఆర్ ఫార్ములా రాసా ప్లస్ 98C58 అంటే 98 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 98 మైనస్ 58 అంటే అంత 40 ఫ్యాక్టోరియల్ ఇంటూ 58 ఫ్యాక్టోరియల్ టోటల్ డివైడెడ్ బై 100C40 అంటే 100 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 100 మైనస్ 40 అంటే 60 ఫ్యాక్టోరియల్ ఇంటూ 40 ఫ్యాక్టోరియల్ అన్ని చోట్ల మనం రాసింది ఏంటంటే ఎన్సిఆర్ ఫార్ములా రాసాం. దిస్ ఈజ్ ఈక్వల్ టు న్యూమరేటర్లో 98 ఫ్యాక్టోరియల్ కామన్ ఉంది, బయట తీస్తున్నాను. ఇంత తీసేద్దామా, డిస్టర్బెన్స్ అవుతుంది. ఇంకా సేమ్ సెక్షన్ కదా, సేమ్ సెక్షన్ అనేది ఇక్కడ రాస్తాలండి. సేమ్ సెక్షన్ ఓకే. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాను ఇప్పుడు, ఐఎమ్ టేకింగ్ కామన్. ఏం మనకు కామన్ వస్తుంది, 98 ఫ్యాక్టోరియల్ బయటకు వస్తుంది అనుకున్నాం. 98 ఫ్యాక్టోరియల్ బయటకు వచ్చింది. డినామినేటర్లో చూడండి ఏం కామన్ వస్తుంది, 60 ఫ్యాక్టోరియల్ 58 ఫ్యాక్టోరియల్ 58 ఫ్యాక్టోరియల్ బయటకు లాగేస్తాను. 58 ఫ్యాక్టోరియల్ 38 ఫ్యాక్టోరియల్ 40 ఫ్యాక్టోరియల్ 38 ఫ్యాక్టోరియల్ బయటకు లాగేస్తాను. లాగేస్తే ఏం కామన్ వచ్చింది అంటే ఇక్కడ 1/60 ఫ్యాక్టరీలో నుంచి 58 ఫ్యాక్టరీలో నుంచి కామన్ వస్తే 60 అని ఏం రాసుకో, 60 దీన్ని 60 ఇంటూ 59 రాసుకోవచ్చు కదా, ప్లస్ 1/, దీన్ని మనం ఏం చేసాం 58 30 38 ఫ్యాక్టరీ బయటకు వచ్చింది. ఇక్కడ 40 ఫ్యాక్టరీలో నుంచి 38 ఫ్యాక్టరీ బయట తీసాం అంటే 40 ఇంటూ 39 అవుతుంది. 40 ఇంటూ 39 ఇంటూ 58 ఫ్యాక్టరీ బయటికి పోయింది. డివైడెడ్ బై 100 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాస్తాను నేను, 100 ఇంటూ 99 ఇంటూ 98 ఫ్యాక్టోరియల్ రాస్తాను. డివైడెడ్ బై 60 ఫ్యాక్టోరియల్ ఉంది, 60 ఫ్యాక్టోరియల్ ఏం రాస్తానంటే 60 ఇంటూ 59 ఇంటూ 58 ఫ్యాక్టోరియల్ రాస్తా, ఇంటూ 40 ఫ్యాక్టోరియల్ ఉంది, 40 ఫ్యాక్టోరియల్ను 40 ఇంటూ 39 ఇంటూ 38 ఫ్యాక్టోరియల్ అని రాసుకుంటాను, ఎందుకంటే క్యాన్సిల్ చేయడానికి అంత ఇంకేం లేదు. ఇప్పుడు చూడండి ఈ 98 ఫ్యాక్టోరియల్ ఇది చేసేయచ్చు. ఈ 58 ఫ్యాక్టరీలు ఇక్కడ 58 ఫ్యాక్టరీలు ఉంది కదా, పంపించేయండి. ఈ 38 ఫ్యాక్టరీలు పంపించేయండి. ఓకే, పోతే ఇంకా ఏం మిగిలింది అంటే ఇక్కడ ఒక 60 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఒక 0 క్యాన్సిల్ చేయండి. ఇంకా 2 3s క్యాన్సల్, 2 5s క్యాన్సల్. ఓకే, 99 ఉంది, ఇక్కడ ఒక 40 ఉంది, 5 8s క్యాన్సల్, 5 8s క్యాన్సల్. ఇంకా 99 ఉంది, 39 ఉంది, 3 టేబుల్లో కొట్టండి. 33s ఇక్కడ రాస్తుందండి, 33s క్యాన్సల్. ఇంకా మళ్ళీ ఒకసారి 3 టేబుల్ అవుతుంది కదా, ఇది 3 11s 3 13s క్యాన్సల్. ఓకే, ఇంకొక 59 ఉందా ఇక్కడ, ఉండలేండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఇవన్నీ కూడా ఏమైపోతాయి, డినామినేటర్ న్యూమరేటర్ పోతుంది. ఏమేముంది ఇక్కడ, ఒక 59, ఒక 8, ఒక 13 ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏముందంటే ఒక 59 పైన రాస్తున్నది చూడండి, 59 ఇంటూ 8 ఇంటూ 13, ఇంకేం లేవు, అన్నీ పోయినాయి. ఇక్కడేం మిగిలింది, ఇక్కడ ఒక 11 మిగిలింది, డివైడెడ్ బై 11 కిందికి వస్తుంది కదా, అది డివైడెడ్ బై 11. ఇక్కడేం మిగలలేదు, ఇంకా ఈ బ్రాకెట్ ఒకటే ఉంది. ఈ బ్రాకెట్లో నుంచి మనకి ఏమొస్తుంది రాసుకోవాలి. ఏమొస్తుంది ఇక్కడ మనకు వచ్చేటువంటిది 60 ఇంటూ 59 ఎల్సిఎం కడుతున్నాను, 40 ఇంటూ 39. న్యూమరేటర్లో ఏమొస్తుంది 40 ఇంటూ 39 ప్లస్ 60 ఇంటూ 59 వస్తుంది. ఇది మల్టిప్లై చేసి రాసుకుంటే ఇక్కడ ఒక 0, 4 9s 36, ఒక 3 4 3s 12, 12 ప్లస్ 3 15 60 ప్లస్ ఇక్కడ మల్టిప్లై అయ్యాలి, ఒక 0 ఇక్కడ వస్తుంది. ఇక్కడ 6 9s 54,
5 6 5 30 34 సరిపోయిందా? 6 9 54 5 6 5 30 30 ఒక 5 35 కదా, 35 3540 సరిపోయిందండి 3540. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా పాసిబుల్ క్యాన్సిలేషన్ చూడండి. ఒక 59 59 పోయిందా, 13 3 39 కదా, ఇది పోయింది. ఇంకా 8 5 పోయిందా, 8 × 8 5 40 పోయింది. ఇంకా ఇప్పుడు కింద ఒకటే మిగిలింది, పైన ఏం లేదు. పైన యాడ్ చేస్తే ఏమొస్తుంది, 0 6 + 4 = 10, ఒక 5 + 5 10 + 1 11, 3 + 1 4 5 510 వచ్చింది. డివైడెడ్ బై 11 ఇంటూ ఒక 60 ఇంటూ ఒక 5 కదా, ఇది 5 × 3. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఒక 0 క్యాన్సిల్ చేయండి, 60లో 0 పోయింది. ఇంకా 3 టేబుల్లో 3 17 టైమ్స్ పోతుందా, 170 టైమ్స్ పోతుంది. పోతే ఇంకా 5తో పోతుంది కదా, 5తో కట్టేస్తే 5 3s 15, 5 4s 20 34 పోయింది. ఇంకా ఇక్కడ 6 అంటే 2 3s 2 17s కాబట్టి మిగిలినది ఎంత, 17/33. 17/33 ఇది మనకు రావాల్సినటువంటి ఆన్సర్ అమ్మా, 17/33. ఎస్, సో ఇది ఆన్సర్ 17/33. ఫస్ట్ పార్ట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ చేయాలి. ఓకే, సరే ఇది నోట్ చేసి సరే తీసిద్దాం. నా సెకండ్ పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్. సెకండ్ పార్ట్లో ఏమంటున్నారంటే యూ బోత్ ఎంటర్ ద డిఫరెంట్ సెక్షన్స్ అంటున్నారు. యూ బోత్ ఎంటర్ ద డిఫరెంట్ సెక్షన్స్ అంటే ఏ అనేటువంటి వ్యక్తి మొదటి సెక్షన్లో ఉంటే బి అనేటువంటి వ్యక్తి రెండవ సెక్షన్లో ఉండాలి. అది ఇక్కడ అడుగుతున్నటువంటిది. సో ఇప్పుడు ఏ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఏ ఇక్కడ ఉంటే బి ఇక్కడ ఉంటాడు. లేదా ఇంకొక అవకాశం ఏంటి అంటే ఇది ఆర్ బి అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉంటే ఏ అనేటువంటి ఇక్కడ ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరిని మనము ఎన్ని విధాలుగా అరేంజ్ చేయవచ్చు అంటే 2 ways అరేంజ్ చేయవచ్చు. కాబట్టి 2C1 ways తీసుకుంటాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం. ఏ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఏ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉంటే బి అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఉంటాడు. ఓకే, ఏ ఇక్కడ ఉన్నాడు అంటే 40లో నుంచి మనకు ఒకరు తగ్గిపోయారుగా, ఇక్కడ ఆల్రెడీ వచ్చేసారు అంటే ఇంకా 39 ప్లేసెసే ఉంటాయి ఇక్కడ మనకు ఖాళీగా. కాబట్టి ఇక్కడ ఎన్ని ప్లేసులు ఖాళీ ఉన్నాయంటే 39 ఖాళీ ఉంటాయి. మరి ఇక్కడ ఎన్ని ఖాళీ ఉన్నాయంటే 60లో నుంచి ఒకటి అయితే 59 ఖాళీ ఉంటాయి. టోటల్ అంతా అంటే 100లో నుంచి ఇద్దరు వెళ్ళిపోయినారు. 100 - 2 = 98 ఉంటారు. ఎందుకని ఇక్కడ ఏ వెళ్ళిపోయాడు, ఇక్కడ బి వెళ్ళిపోయాడు కదా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ 98లో నుంచి 39 సెలెక్ట్ చేసుకోవాలి ఏ సెక్షన్కు. 98లో నుంచి 39 సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ 98లో 39 పోతే కరెక్ట్గా ఇంకా 59 స్టూడెంట్స్ ఉంటారు. 98 - 39 = 58. 59 స్టూడెంట్స్ ఉంటారు కదా, 59 స్టూడెంట్స్ ఉంటారు. 59 స్టూడెంట్స్లో నుంచి మనం ఎంతమంది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడికి బి సెక్షన్కు. ఒకసారి చూడండి ఎంతమంది వచ్చారు మనకి ఇట్లా. 98లో నుంచి 39 స్టూడెంట్స్ సెలెక్ట్ చేసాం కదా. చేస్తే ఎంతమంది మిగిలారు, 59 మిగిలారు. 59లో నుంచి 59 సెలెక్ట్ చేయాలి ఇక్కడ, అంతేగా.
59C 59 సెలెక్ట్ చేయాలి. దట్స్ గుడ్. 98లో 39 పోతే 59 సరిపోయిందండి. రైట్, ఇలా సెలెక్ట్ చేయాలి. ఈ మాదిరిగా సెలెక్ట్ చేస్తే ఏమైపోయినారు, ఏ అనేటువంటి వ్యక్తి మొదటి సెక్షన్లో ఉంటే బి అనేటువంటి వ్యక్తి రెండో సెక్షన్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇంటూ 2 వేసాం కాబట్టి బిఏ ఇంటర్చేంజెస్ కూడా అయిపోయినాయి. ఇవన్నీ కూడా ఏంటి మనకు వచ్చేది అంటే ఎం అన్నమాట. మనకు వచ్చేటువంటిది ఎం. సో ప్రాబబిలిటీ ఆఫ్ దిస్ ఈవెంట్, ఈ ఈవెంట్ను E2 అని అనుకుందాం. సో E2 ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ దట్ both enter in different section, both enter in different sections. Therefore P of E2 is equal to ఏమవుతుందంటే m by n అవుతుంది. m అంటే ఏమవుతుంది మనకు 2 into 98C 39 ఇంటూ 59C 59 అంటే 1 కాదు, సరే రాద్దాం ప్రస్తుతానికి. 59C 59 డివైడెడ్ బై ఏ కండిషన్ లేకపోతే 100C 40. దీన్ని మనం క్యాల్కులేషన్ అనేటువంటిది చేయవలసింది. దీని క్యాల్కులేషన్ కూడా చేద్దాం. సింప్లిఫై చేయమంటున్నారు, చేద్దాం. ఈ వైపు తీసేయనా మరి, ఇదంతా కట్ అయిపోతుంది ఇంకా. ఓకే, ఐఎమ్ డిలీటింగ్ దెన్. రైట్. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 into 98C 39 అంటే 98 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 98 మైనస్ 39 ఫ్యాక్టోరియల్ అంటే 59 ఫ్యాక్టోరియల్. 59 ఫ్యాక్టోరియల్ ఇంటూ 39 ఫ్యాక్టోరియల్, ఇదేమో 1 డివైడెడ్ బై ఇది 100C 40 అంటే 100 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 100 మైనస్ 40 అంటే 60 ఫ్యాక్టోరియల్ ఇంటూ 40 ఫ్యాక్టోరియల్. ఇది మనకు రావాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందంటే 2 ఇంటూ ఈ 98 ఫ్యాక్టోరియల్ అలాగే ఉంటుంది, 59 ఫ్యాక్టోరియల్ కూడా అలాగే ఉంటుంది, ఇంటూ 39 ఫ్యాక్టోరియల్ అలాగే ఉంటుంది. కిందది మాత్రం మనం సింప్లిఫై చేయాలి. 100 ఫ్యాక్టోరియల్ను 100 ఇంటూ 99 ఇంటూ 98 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఈ 60 ఫ్యాక్టోరియల్ను 60 ఇంటూ 59 ఫ్యాక్టోరియల్ ఇంటూ 40 ఫ్యాక్టోరియల్ను 40 ఇంటూ 39 ఫ్యాక్టోరియల్ రాసుకొని ఈ 59 ఫ్యాక్టోరియల్ ఈ 39 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ చేద్దాం. ఇంకా ఏముంది, ఈ 98 ఫ్యాక్టోరియల్ ఒకటి ఉంది, క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేస్తే ఇంకా మనకు మిగిలింది ఏమిటి అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు సార్ 3తో 16 99 క్యాన్సిల్ చేద్దామమ్మా. దీన్నే ఓకే, ఇక్కడ 0 పోయింది. 6 ఉంది కదా, ఒకసారి రాసి కట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ 0 కూడా తీసేనా, పని అయిపోతుంది. 0 0 ఇంకా మిగిలిన ఒకటి రాసొద్దాం, నీట్గా రాసుకుందాం. ఇదంతా ఏం లేదు, ఇక్కడ మొత్తం పోయినాయి. ఇక్కడ ఇది ఏం మిగిలింది, 99 మిగిలింది, అది కిందికి పోతుంది. ఇక్కడ ఏం మిగిలింది, 6 into 4 మిగిలింది. 6 into 4 అంతేనా మిగిలింది? 6 into 4 డివైడెడ్ బై ఇక్కడ ఏం మిగిలింది మనకు 99 మిగిలింది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 3 టేబుల్లో కదా అన్నది, 3 2s 3 33s అంటే ఏమొచ్చింది 16/33. ఇది మనకు కావాల్సినటువంటి ప్రాబిలిటీ అనమాట, 16/33. ఇది ఆన్సర్. సో ఈ మాదిరిగా అడిగినప్పుడు మనం ఆలోచించి చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కంప్లీట్ చేసేయడమ్మా. సో దీని తర్వాత మనకు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కండిషనల్ ఈవెంట్. కండిషనల్ ఈవెంట్ ఇంతవరకు మనం ఏంటంటే ఈవెంట్ అంటే చూసాం, ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం, ఎక్స్పెరిమెంట్ చేస్తే మరి దాంట్లో ఒక అవుట్కమ్ వస్తే దాన్ని ఈవెంట్ అన్నాం. కండిషనల్ ఈవెంట్ అంటే ఏమిటి అంటే
ఫస్ట్ మనం కండిషన్ ఈవెంట్ అంటే ఏంటి అని రాసుకున్నాం. లెట్ ఏ అండ్ బి బి టూ ఈవెంట్స్ ఆఫ్ ఏ random experiment. Let A and B be two events of a random experiment. Okay. Happening of B of B after the happening of A. After the happening of A is called conditional event, is called a conditional event, denoted as B by A. అలాగే similarly A by B stands for happening of A after the happening of B. అంటే ఏబి అనేటువంటివి టూ ఈవెంట్స్. ఏ జరిగింది అని తెలిసిన తర్వాత బి జరగడం, బి జరిగింది అని తెలిసిన తర్వాత ఏ జరగడం, అట్లా ఉంటే దీన్ని కండిషనల్ ఈవెంట్ అంటారు. సో ఇక్కడ హ్యాపెనింగ్ ఆఫ్ బి ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఏ జరిగింది అని తెలిసిన తర్వాత బి జరుగుతుంది, దాన్ని బి బై ఏ అంటారు. లేదు హ్యాపెనింగ్ ఆఫ్ ఏ ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఆఫ్ బి అంటే బి జరిగింది అని తెలిసిన తర్వాత ఏ జరగడం ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. యాజ్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఇంటర్మీడియట్లో పాస్ అయ్యారు అని తెలిసిన తర్వాత ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది అని తెలవడం. అలా కాదు, ఎంసెట్ రిజల్ట్ ఫస్ట్ అనుకోండి, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది అని తెలిసిన తర్వాత ఇంటర్మీడియట్లో పాస్ అయింది అని తెలవడం. రెండింటికి తేడా ఉంది కదా. ఫస్ట్ ఇంటర్ వచ్చి ఎంసెట్ ర్యాంక్ రావడం, లేదు ఫస్ట్ ఎంసెట్ ర్యాంక్ వచ్చి ఇంటర్ మార్కులు రావడం, అలా అనమాట. ఏ అనేటువంటిది ఒక ఈవెంట్, బి అనేటువంటిది ఇంకో ఈవెంట్ అయితే మనకి ఇక్కడ ఏ జరిగింది అని తెలిసిన తర్వాత బి జరిగితే బి బై ఏ అంటారు. కిందికి పోయిండేది ఫస్ట్, పైకి పోయిండేది నెక్స్ట్. ఇది ఫస్ట్ అనమాట. అంటే ఏంటి, హ్యాపెనింగ్ ఆఫ్ బి ఆఫ్టర్ హ్యాపెనింగ్ ఏ. ఫస్ట్ ఏ జరిగింది, అది జరిగింది అని తెలిసిన తర్వాత బి జరగడం. అలాగే ఏ బై బి అంటే ఫస్ట్ బి జరిగింది అని తెలిసిన తర్వాత ఏ జరగడం. అట్లా గనక ఈవెంట్ ఉంటే దాన్ని కండిషనల్ ఈవెంట్ అని మనం పిలుస్తాం. ఓకే, దీని తర్వాత కండిషనల్ ప్రాబబిలిటీ కూడా మనం రాసుకొని దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి చూస్తాం. నెక్స్ట్ కండిషనల్ ప్రాబబిలిటీ. కండిషనల్ ప్రాబబిలిటీ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ కండిషనల్ ఈవెంట్ ఈజ్ కాల్డ్ కండిషనల్ ప్రాబబిలిటీ. అంటే ఈ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని ఏమంటారంటే కండిషనల్ ప్రాబబిలిటీ అంటారు. ఓకే, దీన్ని మనం ఎలా రాసుకుంటాము అంటే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ ఈవెంట్స్ ఆఫ్ a random experiment okay, probability
the probability of B after the event A, after the event A has occurred, is the conditional probability, of B given A, అని కూడా అంటారనమాట. ఆఫ్ B given A. It is denoted as P of B by A. Defined as, therefore, P of B by A ని ఎలా డిఫైన్ చేస్తామంటే మనం P of B by A is equal to P of A intersection B divided by P of A, లేదా it is equal to N of A intersection B divided by N of A. ఇలా అయినా కూడా మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద డెఫినేషన్. మీకు ఎగ్జామినేషన్లో డెఫినేషన్ అడుగుతారు, డిఫైన్ అన్నప్పుడు ఇది రాయాలి యాస్టీస్గా. ఓకే, సో ఇక్కడ మనకు ఏ జరిగింది అని తెలిసిన తర్వాత బి జరిగేటువంటి ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత అంటే దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే P of A ఇంటర్సెక్షన్ B డివైడెడ్ బై P of A అని డిఫైన్ చేస్తాం. అంటే కింద ఏ ఉందనుకోండి, కిందికి బై ఏ పోతుంది. ఇక్కడ ఏమొస్తుందంటే P of A ఇంటర్సెక్షన్ B వస్తుంది. దీన్నే N of A intersection B by N of A అని కూడా రాసుకోవచ్చు. N అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A ఇంటర్సెక్షన్ B by నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A. ఇది మనకు కండిషనల్ ప్రాబబిలిటీకి ఉన్నటువంటి డెఫినేషన్స్. ఓకే, ఈ డెఫినేషన్స్ నోట్ చేయండి. దెన్ వి గో ఫర్ ది ఎగ్జాంపుల్. So let us see an example. This is example 1 of page number 328. A pair of dice are thrown. Find the probability that either of the dice shows two when their sum is 6. When their sum is 6 is a question. Now let us think about the solution of it. ఇక్కడ ఏం చేశారంటే ఏ పెయిర్ ఆఫ్ డైస్ ఆర్ థ్రోన్ అన్నారు. అంటే 2 డైలను వేసారనమాట. 2 డైలు వేస్తే నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ ఎన్ని అంటే మీరు 6 × 6 = 36 అని చెప్తారు నాకు. అయితే మనం ఏం కనుక్కోవాలంటే ప్రాబబిలిటీ దట్ ఐదర్ ఆఫ్ ద డై షోస్ టు, దేని మీద అయినా 2 సార్లు వేసినప్పుడు దేని ఒక దాని మీద 2 అనేటువంటిది ఉండాలి. ఎప్పుడు? వెన్ దర్ సమ్ ఈజ్ 6 అని తెలిసినప్పుడు అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఒక ఈవెంట్ డిఫైన్ చేసుకున్నాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ దట్ ఐదర్ ఆఫ్ ద డై షోస్ టు, either of dice shows 2, అది ఈవెంట్ ఏమని డిఫైన్ చేస్తాం. ఓకే, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం డిఫైన్ చేస్తామంటే సమ్ ఈజ్ 6 అని డిఫైన్ చేద్దాం. బి ఇప్పుడు ఏలో ఏమన్నాయి రాసుకుందాం ఉండండి. ఐదర్ ఆఫ్ ద డై షోస్ 2 అంటే కనీసం ఒక దాని మీద
2 అనేటువంటిది ఉండాలి. 2 అనేటువంటిది ఉండాలంటే ఏమేమి ఉండొచ్చు? ఇది 2 1 ఉండవచ్చా? 2 1 ఉండవచ్చు, 2 2 ఉండవచ్చు, 2 3 ఉండవచ్చు. లైక్ దట్ 1 సిరీస్లో చూసుకుంటే 1 2 ఉండవచ్చు. 1 సిరీస్లో 1 1 ఉండదు, 1 2 1 3 1 4. నెక్స్ట్ 2 సిరీస్లో 2 1 2 2 2 3 2 4 2 5 2 6. ఇంకా 3 సిరీస్లో 3 2, 4 సిరీస్లో 4 2, 5 సిరీస్లో 5 2, 6 సిరీస్లో 6 2. అదేనా? మొత్తం ఎన్ని వచ్చినాయి? 3 + 3 6 + 7 7 8 9 10 11 వచ్చాయి. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే n ఆఫ్ a = 11 అని. ఇంకా నెక్స్ట్ b అనేటువంటి డిఫైన్ చేసుకుందాం. b ఏంటంటే దేర్ సమ్ ఈజ్ 6 అని. ద సమ్ ఆన్ ద 2 numbers ఈజ్ ద సమ్ ఆన్ ద 2 dice ఈజ్ 6. ఆన్ ద 2 dice ఈజ్ 6. సమ్ 6 వచ్చేటువంటి శాంపుల్ పాయింట్స్ ఏముంటాయి అంటే 5 ఉంటాయి. ఏంటివి అవి? 2 4 1 5 1 5 స్టార్టింగ్ కదా. 1 5 2 4 2 4 3 3 3 4 2 4 2 5 1. ఓకేనా? సో ఈ మాదిరిగా ఉన్నాయి. ఇది మనకి ఇప్పుడు ఏం కావాలంటే ఏ ఇంటర్సెక్షన్ బి రాసుకుందాం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలో ఉండాలి, బిలో కూడా ఉండాలి. ఏలో ఉండి బిలో ఉండేటువంటి సమ్ ఈ 6 ఉండాలి, 2 ఉండాలి. 2 4 4 2 2 అవుతాయా? 2 4 4 2 అవుతుంది కదా. సమ్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతూ ఈ మాదిరిగా ఉండేటువంటి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఐదర్ ఆఫ్ ద డై షోస్ 2 when their sum is 6. అంటే 6 అనేటువంటిది ఇచ్చారు కాబట్టి బి అనేటువంటిది జరిగినప్పుడు ఏ జరిగేటువంటి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా? కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ మనకు అడిగిండేది ఏంటి? ఏ బై బి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పి ఆఫ్ బి. ఇది మనకున్నటువంటి ఫార్ములా. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత? ఇది 2/36 అని రాద్దామా? డివైడెడ్ బై పి ఆఫ్ బి అంటే ఇక్కడ ఉండేవి 2నే కదా. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2/36 అని రాసింది. మరి పి ఆఫ్ బి అంటే బీలో ఎన్ని ఉన్నాయి? బీలో అయినమ్మా ఉండొచ్చు 1 2 3 4 5 కదా. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5 కదా. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5 కాబట్టి 5/36 అవుతుంది. సో ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే దిస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2/5 అవుతుంది. 2/5. ఓకేనా? ఈ మాదిరిగా మనం చెప్పొచ్చు. అంటే డైరెక్ట్ ఎన్ని కూడా రాసుకోవచ్చు. దీంట్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, దీంట్లో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2/5 ఆన్సర్ అని కూడా చెప్పచ్చు. అందుకని ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై ఎన్ ఆఫ్ బి అని కూడా రాయొచ్చు అని చెప్పాను. నోట్ చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇది తీసేద్దాం ఇంకా. ఓకే, మ్యూట్లో పెట్టండి అందరూ. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఏ పెయిర్ ఆఫ్ డైస్ వేసారట. పెయిర్ ఆఫ్ డైస్ ఆర్ రోల్డ్ అన్నారు. అప్పుడు నంబర్ ఆఫ్ శాంపుల్ పాయింట్స్ ఎన్ని వస్తాయంటే 6² వస్తాయి ఈజ్ ఈక్వల్ టు 36 వస్తాయి అనుకున్నాం మనం. ప్రాబబిలిటీ దట్ దే సమ్ టు 7 అంటే వచ్చేటువంటి టోటల్ సమ్ 7 అవ్వాలి. గివెన్ దట్ నైదర్ డై షోస్ 2. సో ఈవెంట్ ఏ అనేటువంటిది ఏమనుకుందామంటే సమ్ ఈజ్ 7. సమ్ ఈజ్ 7 అనేటువంటిది ఈవెంట్ ఏ అనుకుందాం. బి ఏమనుకుందామంటే నైదర్ డై షోస్ 2. నైదర్ డై షోస్ 2. ఇది మనం ఈవెంట్ బిగా డిఫైన్ చేసుకున్నాం, ఇది ఈవెంట్ ఏగా డిఫైన్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏలో సమ్ 7 ఉండాలి అంటే ఏమేమి శాంపుల్ పాయింట్స్ ఉండొచ్చు? దీంట్లో 6 రావాలి మొత్తంగా. 1 6
2 5 3 4 4 3 4 3 5 2 6 1. ఈ n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 6 వచ్చింది. మొత్తం 6 ఉన్నాయి. దీంట్లో నైదర్ డై షోస్ 2 అంటే దేని మీద కూడా 2 అనేటువంటిది రాకూడదు. 2 అనేటువంటిది రాకూడదు అంటే 2 అనేటువంటివి ఎన్ని ఉంటాయి ఇందులో? 2 వచ్చేటువంటివి ఇప్పుడు చూడండి, సెకండ్ లైన్లో 2 1 2 3 2 4 2 5 2 6 ఒక 6 వస్తాయి. మళ్ళీ నిలువుగా చూసుకుంటే 1 2 2 2 3 2 4 2 5 2 6 2 అనేటువంటి ఒక 6 వస్తాయి. అందులో 2 2 రిపీట్ అయిపోయి మొత్తము 12 11 వచ్చింటాయి. 11 పోతే 2 లేనటువంటివి ఎన్ని అంటే n ఆఫ్ బి 36 మైనస్ 11 వస్తుంది. 36 మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 25 వస్తాయి. అంటే 25 వచ్చినా కదా, నేను రాయలే. మీరేం చేయాలంటే ఇంతకుముందు ఒక టేబుల్ చూపించారు నేను ప్రాపర్టీ స్టార్టింగ్లో, దాన్ని చూసుకుంటే మీకు కనిపిస్తుంది బాగా. 2 లేనటువంటివి ఎన్ని అంటే లెక్కెట్టుకోండి. 2 లేనటువంటివి ఎన్ని ఉంటాయంటే మొత్తం 25 ఉంటాయి. అది n ఆఫ్ బి. అయితే ఇప్పుడు మనకు ఏం కావాలి? ఏ ఇంటర్సెక్షన్ బి కావాలి. ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమిటి? 2 లేకుండా ఉండాలి, 2 అనేటువంటిది ఉండకూడదు. సమ్ అనేటువంటిది ఎంత రావాలి? 7 రావాలి. ఇది వేసుకుందామా? ఇది ఒకటి, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. సో ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏమున్నాయంటే 1 6 ఒకటి ఉంది, 2 5 రాసుకోకూడదు, 3 4 ఉంది, 4 3 ఉంది, ఓకే, 6 1 ఉంది, 5 2 రాసుకోకూడదు. కాబట్టి n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 4 వచ్చాయి. ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ సమ్ టు 7 గివన్ దట్ నైదర్ డై షోస్ 2 అంటే ఏ బై బి. బి జరిగింది అని తెలిసిన తర్వాత గివన్ బి అంటే బి జరిగిన తర్వాత ఏకి ప్రాబిలిటీ ఎంత అని మనకున్న ఫార్ములా ఏంటి? n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై n ఆఫ్ బి అని రాసుకోవచ్చు కదా. ప్రాబిలిటీ కూడా పెట్టుకోవచ్చు. n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత? 4. n ఆఫ్ బి ఎంత? n ఆఫ్ బి 25. కాబట్టి ప్రాబబిలిటీ ఫర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 4/25. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట, 4/25. ఓకే, ఇట్లా కండిషనల్ ఈవెంట్ అడిగినప్పుడు మనం చేయాల్సినటువంటి పద్ధతి. మరి దీంట్లోనే సేమ్ కొంచెం మార్చి ఇంకొక ప్రాబ్లం రాస్తాను. ఇన్ ద అబోవ్ ప్రాబ్లం, in the above problem p of b by a is equal to dash. p of b by a ఎంత అంటే p of b by a అడిగితే ఏం చేస్తాం? p of b by a is equal to ఇప్పుడు సొల్యూషన్ p of b by a is equal to ఏం రాసుకుంటాం? n of a intersection b divided by n of a అని రాస్తాం. n of a intersection b divided by n of a. n of a intersection b అంటే ఎన్ని a intersection b ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయా? 4 డివైడెడ్ బై n of a. n of a ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది అనమాట. therefore its value is equal to 2/3. ఓకే, ఇది నోట్ చేయండి. నెక్స్ట్ వన్ ఇంకొక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేస్తాము. A box contain 4 defective and 6 good bulbs. Good bulbs. 2 bulbs are drawn at random. 2 bulbs are drawn at
random without replacement, find the probability that both bulbs drawn are good. Both bulbs drawn are good. ఇది క్వశ్చన్. ఓకే, సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేటువంటిది ఆలోచన. ఇప్పుడు బాక్స్లో డిఫెక్టివ్ అనేటువంటి 4 ఉన్నాయి, నాన్ డిఫెక్టివ్ అంటే గుడ్ అనేటువంటి 6 ఉన్నాయి. కలిపితే టోటల్ ఈజ్ ఈక్వల్ టు 10 ఉన్నాయి. 10 బల్బ్స్. ఇవన్నీ ఏంటంటే బల్బ్స్. ఈ మాదిరిగా ఉన్నాయి. వీటిలోంచి 2 బల్బ్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్ అన్నారు. 2 బల్బులను బయటికి లాగారంట. ఎలా? వితౌట్ రిప్లేస్మెంట్. అంటే బాక్స్లో 10 ఉంటే ఒకటి బయటికి తీసి దాన్ని చూసుకొని ఏం చేశారు, దాని వల్ల బాక్స్లో వేయకుండా ఇంకో బల్బును డ్రా చేశారు. అలా అయితే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ద బల్బ్స్ డ్రాన్ ఆర్ గుడ్. 2 మంచి వచ్చేటువంటి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే ఏ అనేటువంటిది ఒక ఈవెంట్ పెట్టుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ గెటింగ్ గుడ్ ఇన్ ఫస్ట్ డ్రా. ఈవెంట్ ఆఫ్ గెటింగ్ గుడ్ బల్బ్ ఇన్ ఫస్ట్ డ్రా. తర్వాత ఏం పెట్టుకున్నామంటే బి అని పెట్టుకున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ గెటింగ్ గుడ్ బల్బ్ ఇన్ సెకండ్ డ్రా. సెకండ్ డ్రాలో మనకు బి అనేటువంటిది గుడ్ రావడం అనేది. ఓకే, ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఎంత అని లెక్కేసుకుంటే మొట్టమొదటి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? గుడ్ 6 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. 6లోంచి ఒకటి బయటికి రావాలి కాబట్టి 6లోంచి ఒకటి అంటే 6C1 డివైడెడ్ బై 10C1, 6/10 అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6/10 వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మనకు ఒకటి గుడ్ వచ్చింది అని తెలిసిపోయింది. ఒకటి గుడ్ వచ్చింది అని తెలిసిపోయిన తర్వాత అంటే ఇది కండిషనల్ ఈవెంట్ అవుతుంది. ఏ జరిగింది అని తెలిసిన తర్వాత బి అనేటువంటిది జరగాలి. అంటే రెండవది కూడా గుడ్ రావాలి. ఏ జరిగింది అంటే మనం ఏం చేసాం, ఒక గుడ్ బల్బ్ తీసి బయట పెట్టుకున్నామా, వెలిగించాం, వెలిగింది, బాగుంది, గుడ్ వచ్చింది అనుకున్నాం. ఇంకెప్పుడు గుడ్ ఎన్ని ఉంటాయి? బ్యాలెన్సు 6లోంచి ఒకటి పోతే 5 ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయి? 10లోంచి ఒకటి బయటికి పోయింది కాబట్టి 9 ఉంటాయి. కాబట్టి ఒక గుడ్ బయటకు వచ్చిన తర్వాత ఏ అనేటువంటి ఈవెంట్ జరిగిన తర్వాత రిమైనింగ్లోంచి మళ్ళా గుడ్ రావాలి. మళ్ళా గుడ్ రావాలంటే అప్పుడు గుడ్ ఎన్ని మిగిలినాయి? ఇప్పుడు మనకు 5 డివైడెడ్ బై 9, 5/9. ఎందుకని దీనిలో ఒకటి తగ్గిపోయింది, టోటల్లో ఒకటి తగ్గిపోయింది, 5/9 అయింది. ఇప్పుడు మనకు 2 జరగాలి కదా. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 2 జరగాలి. 2 జరగాలి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ జరగాలి. ఏ జరిగింది అని తెలిసిన తర్వాత బి కూడా జరగాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ. అప్పుడే కదా 2 జరిగేది. మొదటిసారి గుడ్ రావాలి, రెండవసారి కూడా గుడ్ రావాలి. మొదటిసారి గుడ్ రావడం అంటే 6/10, రెండవసారి గుడ్ రావాలంటే 5/9. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత వస్తే అంత వస్తుంది. చూద్దాం. 5 2s 3 2s 3 3s 2 క్యాన్సిల్ 1/3 వస్తుంది. కాబట్టి మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అంటే 1/3 అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు ఏ అంటే ఫస్ట్ డ్రాలో గుడ్ రావడం, బి అంటే సెకండ్ డ్రాలో గుడ్ రావడం, బి/ఏ అంటే ఫస్ట్ డ్రా జరిగింది అని తెలిసిన తర్వాత అంటే ఒక గుడ్ వచ్చిన తర్వాత రెండవది గుడ్ రావడం. అంటే రిమైనింగ్లో నుంచి రిమైనింగ్ ఎన్ని ఉంటాయంటే 6 - 1 5 గుడ్, 10 - 1 9 టోటల్.
5/9. ఇదేంది ఇది? ఏ ఇంటర్సెక్షన్ బి, ఫస్ట్ గుడ్ అండ్ సెకండ్ గుడ్ రెండు జరగడం. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బై ఏ. పి ఆఫ్ ఏ అంటే ఫస్ట్ గుడ్, పి ఆఫ్ బి బై ఏ అంటే ఏ జరిగిన తర్వాత బి జరగడం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. పి ఆఫ్ బి బై ఏకు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బికి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఫస్ట్ గుడ్ అండ్ దెన్ నెక్స్ట్ గుడ్. బి బై ఏ అంటే ఫస్ట్ గుడ్ తర్వాత అది తెలిసిన తర్వాత సెకండ్ గుడ్ రావడం అని. ఆ మాదిరిగా మనం రాసుకొని చేయవలసి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది నోట్ చేయండి. దీంతో మనం స్టాప్ చేసి రిమైనింగ్ నెక్స్ట్ క్లాస్.